ఇంతకుముందు రితేష్ రాథోడ్ గారు చెప్పారు ఒక విషయం, ఇది చిన్న మున్సిపాలిటీ అని చెప్పేసి. ఇది మున్సిపాలిటీ చిన్నదైనా రేవంత్ రెడ్డి గారికి పెద్ద సందేశం పోయింది. రానున్న రోజులు బీజేపీ రోజులు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఖానాపూర్ ఫలితాలు ఇది ఒక సంకేతం. భారతీయ జనతా పార్టీ గెలవబోతున్న విషయాన్ని ఎవరు ఎన్ని అడ్డుకులేసినా ఎంత బలంతో అడ్డుకున్నా భారతీయ జనతా పార్టీని ఖానాపూర్లో ఆపలేకపోయారనే విషయాన్ని మనం గుర్తించాలి. పోలీసుల బలంతో అధికార దుర్వినియోగంతో గూండాయిజంతో ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకులు వాళ్లకు ఖానాపూర్ ప్రజలు, ఖానాపూర్ ఒక కౌన్సిల్ మెంబర్స్ ఈరోజు చెంపబెట్టినట్టు అయిపోయింది. విషయాన్ని కూడా మనం గుర్తించాలి. మిత్రుల రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో చాలా తీవ్రంగా మారుతున్న విషయాన్ని మనం చూసుకోవాలి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మన ఈ యొక్క ఖానాపూర్లో స్థానికంగా జరిగినటువంటి యొక్క చైర్మన్ ఎన్నికలు అది సొంత నిర్ణయం తీసుకొని ఖానాపూర్ ప్రజల్లో ఒక ఆకాంక్ష మేరకై వాళ్ళు తీసుకున్న నిర్ణయంగానే ఎక్కడ కూడా రాజకీయమైనటువంటి యొక్క ప్రభావం లేదు దాని మీద విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఒంటరిగానే రేపు తెలంగాణలో అధికారంలో రాబోతుంది కాబట్టి ఇది బీజేపీ కేవలం ఒంటరిగానే ముందుకు పోతుంది, ఎవరితోని పొత్తులు ఉండవని చెప్పేసి కూడా నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. రెండో విషయం వచ్చేసరికి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క తలసరి ఆదాయం ఏతుందో అది చాలా ఎక్కువ ఉన్నది. తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సీట్లు కూడా ఎక్కువ పెంచాలి, డీలిమిటేషన్ అని మాట అంటే జరిగింది. అంటే తలసరి ఆదాయం ఉంటే సీట్లు పెంచాలి, తలసరి ఆదాయం తక్కువ ఉంటే సీట్లు తీసేయాలి. వారి ఉద్దేశం అది. హైదరాబాద్లో తలసరి ఆదాయం ఎక్కువ, అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే హైదరాబాద్లో నీకు సీట్లు పెంచి ఖానాపూర్ అసెంబ్లీ తీసేయాలని మీ ఉద్దేశం అడుగుతా ఉన్నాను. ఈ ఆలోచన మొత్తం కూడా ఒక ఫ్యూడల్ మెంటాలిటీ, ఒక బూర్జువా మెంటాలిటీ ఇది వీళ్ళది. ఒక ఆలోచన విధానం కూడా ఏంటంటే బీదవాడు బీదవాడగానే ఉండాలి, ధనికుడు ధనికుడుగా ఇంకా పెరగాలి, బీద ప్రాంతాన్ని పక్కకు పెట్టాలి, వెనకబడిన ప్రాంతాన్ని మనం పట్టించుకో. ఈరోజు కేంద్ర మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారి ఆలోచన. కానీ కేంద్ర ప్రభుత్వము మొత్తం దేశాన్ని ఒకే రకంగా చూస్తూ ఉంది. అందుకే మేము అంటూ ఉన్నాం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస సబ్కా విశ్వాస్ అని మేము చెప్తా ఉన్నాం. ఆ సబ్కా సాత్ సబ్కా వికాస్లోనే ఈరోజు ఖానాపూర్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ వైస్ చైర్మన్ కూడా ఎవరిని చేసిన ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ సకల జనులని సమానంగా చూసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వివక్షతతో కానీ విభేదాలతో కానీ పని చేయదు. భారతీయ జనతా పార్టీ సమానంగా చూసేటటువంటి విషయాలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో మహిళా లోకము అనేక సంవత్సరాలుగా అణచివేతబడ్డటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. 50 సంవత్సరాలు ఈ యొక్క దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడారని ఒకసారి అడుగుతా ఉన్నాను. 1990 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయం నుంచి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఏతుందో కాంగ్రెస్ పార్టీ సమయం నుంచి పెండింగ్ పడి మొన్నటి వరకు కూడా వాళ్ళు యూపీఏ ప్రభుత్వంలో కూడా దాని గురించి మాట్లాడలేకపోయారు. రాజీవ్ గాంధీ గారికి 400 సీట్లు ఉన్నప్పటికీ కూడా మహిళా బిల్లు ప్రవేశపెట్టలేకపోయాడు, దాన్ని పాస్ చేయలేకపోయాడు. అంతేగాని ఆ రోజు షాబానో కేసులో మాత్రం చట్టాన్ని మార్చాడు. కేవలం ఒక వర్గం మహిళల కోసము, ఆ మహిళలకు మళ్ళీ న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారు ట్రిపుల్ తలాక్ని కూడా అబాలిష్ చేసింది, త్రిపుగా తీసేసిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మెజారిటీ ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు ప్రవేశపెట్టలేకపోయింది. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు రేపు 16వ తారీఖు నాడు పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టి మన దేశంలో ఉన్న మహిళలకు 33% చట్టసభల్లో వారికి రిజర్వేషన్ కలిగిస్తూ ఉన్నారు.
రేపు అనేక మంది మహిళలు ఎమ్మెల్యేలు కాబోతా ఉన్నారు, ఎంపీలు కాబోతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక నేపథ్యంలో మహిళలందరూ కూడా నారీ శక్తిగా మారి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణలో కూడా గత ప్రభుత్వం మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక మహిళా మంత్రి లేడు. రెండోసారి ఏదో ఒకసారి ఎవరికో ఒకరికి ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్గా ఇంకెవరికో. ఈ యొక్క ప్రభుత్వం కూడా మహిళలకు మాత్రం ఒక పెద్దపీట ఇవ్వట్లేదు. ఈ దేశంలో మహిళలకు వికసిత భారత్లో భాగంగా మహిళ ఒక ఏదైతే ఎంపవర్మెంట్ కోసమో మహిళల ఒక హక్కుల కోసమో ఈరోజు పోరాడుతున్నది భారతీయ జనతా పార్టీ. వారు వికసిత భారత్లో భాగం కావాలి, దేశం ఒక అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు రేపు 16వ తారీఖున బిల్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా రాష్ట్రంలో అందరూ కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి తరఫు నుంచి వారికి అభినందన తెలుపుతా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ఇక్కడ ఖానాపూర్లో కూడా ఒక మహిళా చైర్మన్ ఇక్కడ కావడం జరిగింది. మరి ఒక మహిళా చైర్మన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఖానాపూర్ నుంచి మొదలైనటువంటి ఒక రాజకీయ ఒక గెలుపు రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలుపును మనం చూస్తాము. 2028 కానీ 2029 కానీ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మిత్రులు, రైతు బంధువు మీద ఈరోజు ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇవాళ నేను చూశాను, ఒక రైతు అప్పులు ఎక్కువై అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నరసింహారావు ఆ ఒక రైతు పేరు. మరి రుణమాఫీ చేశానని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎక్కడ రుణమాఫీ చేశానని చెప్తా అడుగుతా ఉన్నాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేశారు, కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చినట్టు పరిస్థితి మనకు కనబడలేదు. ఇంతకుముందు నాగేంద్ర గారు చెప్పారు పక్కన జాతీయ రహదారుల గురించి. ఈ జాతీయ రహదారులు వేసిందే నరేంద్ర మోదీ గారు, మీరు కాదన్న విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను మిత్రులు. ఈరోజు అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి ఖానాపూర్ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సిన పథకాలన్నీ కూడా నేను నా తరఫు నుంచి, ఎంపీ గారి తరఫు నుంచి తప్పకుండా ఖానాపూర్కు చేరేటట్టు చేస్తాము. ఖానాపూర్ ప్రజలకు అభివృద్ధిలో మేము భాగంగా ఉండి ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదాలు ఖానాపూర్ మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ యొక్క మిట్ట మధ్యాహ్నం కూడా ఎండలో కూడా ఇంతమందికి పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడము, మీడియా సోదరులు రావడం, వారందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఖానాపూర్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ చైర్మన్ అయినటువంటి ఒక అంక మౌనికా మహేందర్ గారి యొక్క నేతృత్వంలో తప్పకుండా వారి యొక్క కౌన్సిల్ మెంబర్స్ ఒక సహకారంతో ఖానాపూర్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి పూర్తిగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముగిసిన భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.